Okay, let's quickly turn our Bibles to 2 Samuel chapter 6. సో ఇవాళ ధ్యానించుకుందాం అన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. బైబిల్లో చాలా చిన్న ఇన్సిడెంట్, బట్ ఎట్ అ వెరీ పవర్ఫుల్ వన్. దేవుడి దగ్గర ఒబీడియన్స్ ఎంత ఇంపార్టెంట్, రెవరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి ఈ వాక్యం ఉంది. సో డేవిడ్ రాజు అయిన తర్వాత ఫిలిస్టీన్ల మీద చాలాసార్లు యుద్ధాలు చేసి గెలుస్తూ వచ్చిండ్రు కదా. గెలిచిన తర్వాత అందులో ఒక ఇన్సిడెంట్లో మందసంని తీసుకొస్తూ ఉంటారు కదా మళ్ళీ జెరూసలేంకి. సో మందసంని జెరూసలేంకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అనమాట. తన దగ్గర ఉన్న మనుషులందరినీ పీపుల్ అందరినీ సెలెక్ట్ చేసుకొని అభినదాబ్ అనే ఒక అతని దగ్గర మందసం పెట్టినప్పుడు ఆయన దగ్గర చాలా రోజులు ఉందని చెప్పి దావీదు అనుకుంటాడు, నేను మందసంని మళ్ళీ యెరూషలేంకి తీసుకొస్తాను, ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు జెరూసలేం అని అనుకొని పీపుల్ని సెలెక్ట్ చేసుకొని మందసంని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సో వర్స్ నెంబర్ 3. ఉజ్జా అండ్ అహియో అనే వాళ్ళు అభినదాబ్కి కుమారులు అనమాట. వర్స్ నెంబర్ 5. యెహోవా సన్నిధిని వారు నాట్యం ఆడుతా, ఎందుకంటే మందసం మళ్ళీ జెరూసలేంకి వస్తుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారనమాట. ఎందుకంటే దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో ఇట్ విల్ బి అకంపెనీడ్ బై సక్సెస్ కదా. సో మందసం అనేది దేవుడి మహిమకి సిగ్నిఫికెన్స్ కదా. సో అది మళ్ళీ తీసుకొస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారంట, దావీదు కూడా ఆనందంగా ఉన్నారంట. ఎట్లా తెలుస్తుంది? వాక్యంలో ఉంది కదా, స్వరమండలములతోని వాళ్ళు దేవుణ్ణి స్తుతించుకుంటూ వస్తున్నారంట. మందసంని ముందు పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినప్పుడు ఆ మందసంని ఎట్లా తీసుకొస్తున్నారంట. వర్డ్స్ నెంబర్ 3 మళ్ళీ చదివితే, వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి, ఆక్స్ కార్ట్ మీద ఎక్కించి తీసుకొస్తున్నారంట. తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ అవుతుందంట. వర్డ్స్ నెంబర్ 6. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసంను పట్టుకొనగా, వర్డ్స్ నెంబర్ 7, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను, అక్కడ జరిగింది ఏంటి ఇన్సిడెంట్? ఆక్స్ కార్ట్ మీద మందసంని తీసుకొస్తున్నారు. మందసంని తీసుకొచ్చేటప్పుడు ఆ ఆక్స్ది కాలు జారుతుంటే ఉజ్జా ఏం చేసినాడంట, పట్టుకున్నాడంట మందసంని పట్టుకోగానే ఏమైంది? ఇమీడియట్గా దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చింది. వర్డ్స్ నెంబర్ 7లో దేవుని ఉగ్రత ఆయన మీద వచ్చి అక్కడికక్కడ దేవుడు ఆయనను మొత్తగానే ఆయన చచ్చిపోయిందంట. మందసంని పట్టుకోగానే చచ్చిపోయినాడంట. అక్కడ ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు? హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఉజ్జా ఏదో దేవుడికి అగేన్స్ట్గా చేసిండా ఇక్కడ ఏమన్నా, లేకపోతే దేవుడికి ఇష్టం లేని పని ఏం చేసిండు, అట్లా చచ్చిపోవడం కరెక్టేనా అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ దేవుడు ప్రతిదానికి సృష్టించినప్పుడు ప్రతిదానికి దేవుడు ఒక ఆర్డర్ క్రియేట్ చేసిండు కదా, ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి. ఎవ్రీథింగ్ రన్స్ బై లాస్. ఈవెన్ మనకి ఫిజిక్స్ కూడా వాళ్ళు సైంటిస్ట్ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక ప్యాటర్న్లో నడుస్తుంది, ఒక సైన్స్ కూడా ఒక ప్యాటర్న్లో నడుస్తుంది. అందుకే కదా లాస్ ఆఫ్ ఫిజిక్స్ వచ్చినాయి. అందుకే కదా ప్రతిదానికి ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్గా ఏది అయిపోదు. దేవుడు ఆల్రెడీ మందసంని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా మందసంకి ఎట్లా రెవరెన్స్ ఇవ్వాలి, ఎట్లా దాన్ని గౌరవించాలి అని ఆల్రెడీ నంబర్స్ చాప్టర్ 4లో ఇచ్చిండు డీటెయిల్గా. ఎవరు మందసం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎవరు మందసం ఎట్లా చేయాలి, ఎట్లా ఎన్ని డైమెన్షన్స్, అవి కూడా దేవుడు ఇచ్చిండు కదా, ఉత్తి చేయలేరు. దేర్ సంథింగ్ అబౌట్ దట్. దేవుడు ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చిండు. మందసంని
ఒకవేళ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలంటే, ఎందుకంటే ఆల్ త్రూఅవుట్ ఎక్సడస్ ఇశ్రాయేలీలు ఎప్పుడు ఎక్సడస్ నిర్గమకాండంలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తూ ఉన్నారు కదా, అప్పుడు మందసంని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు కదా. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఆర్డర్ ఉంది, దానికి ఒక వే ఉంది. దేవుడు ఆల్రెడీ ఆ వే చెప్పిండంట. నంబర్స్ చాప్టర్ 4లో చూస్తే దేవుడు ఒక లిస్ట్ ఇచ్చిండు, సో అండ్ సో చేయాలి, దాని మీద కవర్ వేయాలి, దాని మీద ఒక క్లాత్ వేయాలి, దాని మీద దగ్గర ఏవైతే హోలీ థింగ్స్ ఉంటాయో అవన్నీ కప్పాలన్నమాట. దాని దగ్గర పెట్టి అప్పుడు మందసంని ఎట్లా తీసుకెళ్ళాలంటే, మందసంకి రాడ్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, మందసంకి రాడ్స్ ఉంటాయి కదా, ఎక్స్టెండెడ్ రాడ్స్ ఆన్ 4 sides. ఆ రాడ్స్ అహరోన్ కుమారులు ఎత్తుకోవాలి. ఆ రాడ్స్ ఎవరు పట్టుకోవడానికి వీల్లేదు. ఆ రాడ్స్ తప్ప దేన్ని మందసంలో ఉన్న ఏ పార్ట్ని పట్టుకున్నా చచ్చిపోతారు. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 4 వర్డ్స్ నెంబర్ 15. కప్పుట ముగించిన తర్వాత ఎవరు? కహతీయులు దాన్ని మోసుకొని రావాలంట. నెక్స్ట్ ఇది ఎవరి పని? కోహతైట్స్ పని అంట. వీళ్ళెవరు? సన్స్ ఆఫ్ ఆరన్, సన్స్ ఆఫ్ కోరా, అంటే లేవీయులు. లివైట్స్ చేయాల్సిన పని ఏంటిది? అది లేవియల కోసమే ప్రత్యేకపరిచిన దేవుడు ఆ పనిని. ఎవరు పడితే వాళ్ళు ర్యాండమ్గా వచ్చి, ఏ గోత్రం పడితే నేను యూదా గోత్రం వచ్చి ముట్టుకుంటా అంటే కూడా దేవుడు ఒప్పుకోడు. నేను ఇంత రిచ్, లేకపోతే నేను ఇంత ఇది అని చెప్పినా కూడా దేవుడు అక్కడ ఒప్పుకోవట్లేదు. ఒక గోత్రంకి మాత్రమే దేవుడు ఆ పని అప్పచెప్పిండు. ఏ గోత్రం అది? లెవైట్స్ కదా, లేవియులు. ఆ లేవుల వంశంలో కోహతైట్స్ ఆ జనాలకే దేవుడు ఆ అర్హతనిచ్చిండు క్యారీ చేయాలని. సో ఇక్కడ ఎట్లుంది, ఆ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక ఏదైతే మందసం దగ్గర ఉన్న వస్తువులను కూడా ముట్టుకోవద్దు, ఆ కోహతీయులు కూడా ముట్టుకోవద్దంట. ఓన్లీ దట్ రాడ్స్. ఆ రాడ్స్ని ఎవరు ఎత్తుకోవాలి? కోహతీయులు మాత్రమే ఎత్తుకోవాలి. ఇక్కడ మీరు వాక్యంలో చూస్తే, ఇఫ్ యు కమ్ బ్యాక్ టు 2 Samuel చాప్టర్ 6, మనం ఇందాక చదువుకున్నాం కదా, మందసంని ఎట్లా తీసుకొస్తున్నారంట? ఆక్స్ కార్ట్ పైన తీసుకొస్తున్నారంట. ఎవరు పట్టుకోలేదు. యాక్చువల్గా మందసంని ఎట్లా తీసుకురావాలి? దేవుడు ఆర్డర్ ప్రకారం అయితే షోల్డర్స్ మీద తీసుకురావాలి, కోహతీయులు తీసుకురావాలి, కోహతీయుల వంశం వాళ్ళు తీసుకురావాలి, లేవీయులు తీసుకురావాలి. కానీ ఇక్కడ ఆ ఆక్స్ కార్ట్ పైన పెట్టిండు. డేవిడ్ ఇక్కడ ఆ ఆర్డర్ని మర్చిపోయిండు, పద్ధతిని మర్చిపోయిండు. అండ్ దెన్ చాలా అతను చేసింది ఏంటిది? జస్ట్ మందసం పడిపోతుందేమో అని పట్టుకున్నాడు, కానీ పడిపోలేదు. ఇంకా అక్కడ మందసం పడిపోతుందేమో అని నేను కాపాడేస్తా మందసం అనుకొని పట్టేసుకున్నాడు. అజ్ఞానంతో కావచ్చు, ఇన్నసెన్స్తో కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది అక్కడ దేవుడు ఆల్రెడీ ఒక లా పెడితే అది బ్రేక్ చేస్తే దానికి ప్రతి ఆజ్ఞను మీరిన వాళ్ళకి ఏంటిది? మరణ శిక్ష కదా. పాపం వలస జీతము మరణం. అది ఏదైతే ఆజ్ఞను మనం బ్రేక్ చేస్తామో, ఏదైతే లా బ్రేక్ చేస్తామో, ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ అ సిన్. సిన్కి ఏంటిది అల్టిమేట్ పనిష్మెంట్ అంటే డెత్ కదా. సో ఇక్కడ ఉజ్జాకు కూడా జరిగింది అది. అక్కడ మందసంని పట్టుకునే పని అతనిది కాదు. అక్కడ దేవుడు రూల్స్ అండ్ లాస్ అందరు మర్చిపోయినారు. ఈవెన్ డేవిడ్ కూడా మర్చిపోయినాడు. ఎట్లా మందసంని తీసుకొస్తారు, ఎంత రెవరెన్స్తో తీసుకురావాలనేది డేవిడ్ కూడా మర్చిపోయి అక్కడ ఉన్న ఇష్టం వచ్చినట్టు దేవుని స్తుతిస్తున్నారు. అంత బాగానే ఉంది, కానీ దే వాజ్ నో ఆర్డర్. వర్షిప్ చేస్తున్నారు దేవుడిని, కానీ ఆర్డర్ లేదు. దేవుడికి ఇష్టంగా లేదంట అది. అందుకే ఎప్పుడైతే ఉజ్జా మందసంని పట్టుకున్నాడో ఇమీడియట్గా దేవుడిది ఉగ్రత వచ్చేసిందంట. ఇమీడియట్గా దేవుడు తన పనిష్మెంట్ ఇచ్చేసిందంట. నాట్ ఈవెన్ అ సెకండ్, స్పేర్ సెకండ్ కూడా అక్కడ లేదు కదా. స్ప్లిట్ సెకండ్లో ఉజ్జా చచ్చిపోయినాడంట. ఉజ్జా ఏదైతే పవిత్రమైనదో అది పట్టుకున్నాడు కాబట్టి చచ్చిపోయింది. ఎందుకంటే మనం అందరం అపవిత్రులం కదా, మన అందరి దగ్గర పాపం ఉంటుంది. ప్రధాన యాజకులు కూడా ఇఫ్ దే వాంట్ టు గో ఇన్ టు ద టెంట్ ఆఫ్ హోలీనెస్, వాళ్ళని కాన్సిక్రేట్ చేసుకోవాలి, వాళ్ళని ప్రత్యేకపరచుకోవాలి. దే హ్యావ్ టు ప్యూరిఫై దెమ్సెల్వ్స్ బిఫోర్ దే గో ఇన్ టు దట్ టెంట్. దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు, ఆయన మహిమ ముందు పాపం నించోలేదు కదా. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవింగ్, గాడ్ ఈజ్ కేరింగ్, గాడ్ ఈజ్ కైండ్. బట్ దెన్ మనం చాలాసార్లు మర్చిపోతాం ఏంటంటే హిస్ హోలీనెస్ అండర్ గ్రేడ్ చేసేస్తాం.
ఆయన దేవుడు ఎప్పుడు ప్రేమ స్వరూపి. మనం ఎట్లున్నా కూడా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనం ఎట్లున్నా కూడా దేవుడు ఏమన్నాడు, మనం ఎట్లున్నా కూడా దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడు అని అనుకుంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం మర్చిపోతామంటే హీస్ హోలీ. గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఎందుకంటే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ టైం పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, దేవుడు గాడ్ ఇస్ లవ్ కాబట్టి గాడ్ నన్ను క్షమించేస్తాడు, ఏం కాదు అని. నెక్స్ట్ టైం మళ్ళీ తిరిగి అదే పాపం చేసినప్పుడు సేటన్ చెప్తా ఉంటాడు, ఏం కాదు, గాడ్ ఇస్ లవింగ్, ఏం కాదు, నువ్వు పాపం చేయు, నిన్ను క్షమించేస్తాడు దేవుడు అని. చాలా మంది రోజు అదే ఐడియాలజీలు ఉన్నారు. నేను పాపం చేస్తా, పోయి దేవుడి దగ్గర ఒప్పుకుంటా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. ప్యాటర్న్ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది, అదే సర్కిల్లో తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రేమ ఎప్పుడు అయిపోదు. గాడ్స్ లవ్ విల్ నెవర్ ఎండ్, బట్ హిస్ గ్రేస్ విల్ ఎండ్. ఆయన కృప ఏదో ఒక రోజు ముగిస్తుంది. ఎప్పుడు? ఆ లాస్ట్ డే రోజు కదా, ఆ దేవుడి దినం రోజు, ద డే ఆఫ్ ద లార్డ్, సెకండ్ కమింగ్ రోజు ఆయన కృప ఉండదు. అప్పుడు ఏముంటుంది? ఓన్లీ జడ్జ్మెంటే ఉంటుంది. జడ్జ్కి ఏముండాలా? డిజర్న్మెంట్ ఉండాలా. జడ్జ్ హీ షుడ్ బి ఫెయిర్ కదా. ఆ రోజు దేవుడు కృప చూపియాడు. ఇంకా ఆ రోజు మొత్తం అందరిది షీట్స్ తీస్తారు బయటికి, అందరివి రికార్డ్స్ వస్తాయి బయటికి. ఆ రోజు దేవుడు కృప ఉండనే ఉండదు. హిజ్ లవ్ విల్ నెవర్ ఎండ్. ఆయన బిడ్డల కొరకు ఆయన ప్రేమ ఎప్పుడు ఆగిపోదు, కానీ ఆయన కృప ఒక రోజు ఖచ్చితంగా ఆగిపోతుంది. ఆ కృప ఆగిపోయిన రోజు మనం ఉండలేం కదా. సో దేవుడు ఇక్కడ అదే కోరుతున్నాడు. హీ వాంట్స్ అస్ టు కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్. మనం కూడా ఆయన లాగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఏదైతే దేవుడు సన్నిధిలో వెళ్ళినప్పుడు క్యాజువల్గా యూజువల్గా వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ఉసా కూడా అదే అనుకున్నాడు, దేవుడు మందసం నేను క్యాజువల్గా పట్టేసుకుంటాను, ఏం కాదు అని. క్యాజువల్గా పట్టుకున్నాడు, కానీ దేవుడు అంతా ఈ క్యాజువల్గా తీసుకున్నాడా? యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ గో టు గాడ్స్ ప్రెసెన్స్. అందుకే బల్లను సమీపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్ అంటాం కదా. క్యాజువల్గా చాలాసార్లు తీసుకుంటున్నాం, కానీ దేవుడి దగ్గర ఆ లెక్క ఇంకా ఉంటుంది. ఎన్నిసార్లు అందరు తీసుకుంటున్నాము, లేకపోతే అందరు చూస్తున్నారేమో అని తీసుకుంటున్నాం, లేకపోతే తీసుకోవాలి కదా, బ్యాప్టిజం తీసుకున్నా కాబట్టి తీసుకుంటున్నాం. దీస్ ఆల్ థింగ్స్ విల్ కౌంట్. దేవుడి సన్నిధిలో ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. మనం ఏది క్యాజువల్గా దేవుడి సన్నిధిలో ఏం కాదులే, ఒక్కసారి చర్చ్లో ఇట్లా నార్మల్గా ఉంటాను, క్యాజువల్గా ఉంటాను అని అనుకున్న ప్రతి ఒక్క మూమెంట్ దేవుడు కౌంట్ చేస్తూ ఉంటాడు కదా. దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బి హోలీ, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మీ. దేవుడు రాజు కదా. కింగ్షిప్ ఎట్లుంటుంది? ఎవరు పడితే వాళ్ళ ముందుకు వెళ్ళిపోలేరు. భార్య అయినా బిడ్డలైనా ఎవరైనా సరే. ఎస్తేర్ గ్రంథంలో చూస్తాం కదా, రాజు దగ్గరికి ఎస్తేర్ రావడానికి భయపడుతుంది. ఎందుకు? ఆయన ఆజ్ఞ లేకుండా వెళ్తే చంపేయడానికి ఆయనకి అధికారం ఉంటుంది కాబట్టి. అది భార్య అయినా బిడ్డ అయినా ఎవరైనా సరే ఆయన ముందు మోకరించాలి. ఫస్ట్ మోకరించిన తర్వాత ఆయన ఓకే అంటే అల్లవ్ చేస్తే ఆమెను లోపలికి రానిస్తారు. ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఆ రెవరెన్స్ మర్చిపోతే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సిన్. దేవుడి దగ్గర దేవుడు నాకు హీఈస్ మై సేవియర్, హీఈస్ మై ఎవ్రీథింగ్ అని అనుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ డిజర్వ్స్ రెస్పెక్ట్ కదా. హీ డిజర్వ్స్ ప్రైజ్ అండ్ రెస్పెక్ట్. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భయభక్తులతో ఉండాలి. ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన కనికరం ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం అది గ్రాంటెడ్గా తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు. ఇక్కడ ఉజ్జా కూడా అదే పని చేస్తున్నాడు. మందసము డేవిడ్ తీసుకొచ్చే ముందు, డేవిడ్ వాళ్ళ మనుషులతో తీసుకొచ్చే ముందు మందసం ఉజ్జా వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా. ఉజ్జాకి అలవాటు అయిపోయి ఉండొచ్చు, మందసం ఇక్కడనే ఉంది, ఇదేదో దేవుడి హోలీనెస్సే, దేవుడి ప్రెజెన్సే, కానీ ఆయనకి ఫెమిలియర్ అయిపోయింది, అది క్యాజువల్ అయిపోయింది. ఆయనకి రోజు మందసంని చూస్తున్నాడు, ఓకే ఇది ఇంట్లోనే ఉంటుంది, దేవుడు కూడా నా దగ్గరనే ఉంటున్నాడు అని క్యాజువల్గా తీసుకున్నాడు. కానీ క్యాజువల్గా తీసుకున్న పని ఏమైంది? ఆ క్యాజువాలిటీయే ఇట్ లెడ్ టు సిన్ కదా. ఆ సిన్ ఇట్ లెడ్ టు డెత్. అట్లా క్యాజువల్గా తీసుకోవద్దు. దేవుడు వాక్యం కానీ, దేవుడు ఈవెన్ వర్షిప్ ఏదైనా కూడా క్యాజువల్గా తీసుకోవద్దు. ఏదో చెయ్యాలి కాబట్టి చేయొద్దు, ఏదో నేమ్ సేక్ చేయాలి కాబట్టి చేయొద్దు, ఇతరులు చూస్తున్నారు అని కూడా చేయొద్దు. అండ్ అతని బాధ్యత కాకపోయినా అతను చేసిండు అని అనుకోవచ్చు, కానీ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కదా. ఆయనకు తెలియకుండా ఆయన పాపంలో పడిపోయినాడు, చావుకు గురైపోయినాడు కదా. అక్కడున్న ప్రజలకు ఆ టైంలో దేవుడిది ధర్మశాస్త్రం సరిగ్గా తెలియదు అని అర్థమవుతుంది కదా. ఈవెన్ కింగ్ డేవిడ్ కూడా ఆయనకు తెలిసినా కూడా ఆయన మర్చిపోయినాడు ఆర్డర్ని. అందుకే వాక్యం ప్రతిదినం చదవాలి.
ప్రతిదినం మనం వాక్యం చదివినప్పుడు ఇట్ విల్ బీ ఆన్ యువర్ హార్ట్స్, నాట్ ఆన్ యువర్ బైబిల్, నాట్ ఆన్ యువర్ మౌత్ ఎనీమోర్. దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నా మాట పెట్టుకోండి, పుట్ మై వర్డ్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకు అంటే కొన్ని రోజులైనాక బైబిల్స్ ఉండవు కదా, ఫిజికల్ బైబిల్స్ దొరకవు. ఎందుకు? సెకండ్ కమింగ్ స్టార్ట్ అయిన ఆ సూచనలు వచ్చే ముందు ఎట్లుంటుంది, వాక్యం చదవడానికి ఉండదు, ఇట్లా గ్యాదరింగ్ ఉండదు, ఎవరు మంచి చెడు అని చెప్పేటి వాళ్ళు ఉండరు. ఇట్లా ఇప్పుడైతే పాస్టర్ అంకుల్, పాస్టర్ అంటే మనకి హెచ్చరిస్తున్నారు, లేకపోతే ఏవో ఒక మాటలు మనకు చెప్తున్నారు, మంచి మాటలు, దేవుడు మాటలు. తర్వాత అట్లా గ్యాదరింగ్స్ ఉండవు, ఎందుకంటే అందరికీ శ్రమ స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేస్లో వాక్యం ఉండదు, మీ హృదయాల మీదనే వాక్యం ఉంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ బీ విత్ దోస్ హూ ఆర్ ఇన్ ట్రిబులేషన్. ఎవరి మనసులో అయితే, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళ దగ్గర నేను ఉంటాను అంటున్నాడు. తర్వాత రోజుల్లో చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కూడా. చైనాలో ఆల్రెడీ బైబిల్ని రీరైట్ చేస్తున్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసి ఆ గవర్నమెంట్కి అకార్డింగ్గా రాసుకుంటున్నారు అనమాట. వాక్యంలో ఉంటుంది, ఆయన మాట నుంచి ఒకటి తీసినా తప్పే, ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసినా తప్పే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో దేవుడు అంటున్నాడు, డు నాట్ బి క్యాజువల్ విత్ మీ, డు నాట్ టేక్ మీ గ్రాంటెడ్. ఏది ఈజీగా తీసుకోకండి. దేవుడు ఇచ్చిన రక్షణను కూడా మనం అంత ఈజీగా తీసుకోవద్దు. దేవుడి దగ్గర ఒబీడియన్స్ చాలా ఇంపార్టెన్స్ అని చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మోసే హాఫ్ ఒబీడియన్స్తోనే ఆ కానాన్ దేశానికి వెళ్ళలేకపోయాడు, వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు. ఇక్కడ ఉజ్జా కూడా అసలు ఒబీడియన్సే లేదు కదా, రెవరెన్స్ లేదు, రెస్పెక్ట్ లేదు. క్రిస్టియన్ లైఫ్లో రెవరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ గాడ్. దేవుడు మీకు తోడుగుంటాడు, మీ దగ్గరనే ఉంటాడు, బట్ డు నాట్ టేక్ ఇట్ యాజ్ క్యాజువల్ అండ్ యాజ్ యూజువల్ ఈజ్ ఇట్. దేవుడు అంటున్నాడు, ఆయన హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ కదా. కానీ మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఇట్లా చెయ్యకు, నువ్వు ఇక్కడికి వెళ్ళకు, నువ్వు ఈ పని చెయ్యకు అని చెప్తా ఉంటాడు. బట్ వీ కీప్ ఇగ్నోరింగ్ ద సైన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. మనం అనుకుంటాము, ఈ ఒక్కసారికి చేస్తాను, నేను మళ్ళీ పోయి క్షమాపణ చెప్పేస్తాను అని. బాప్టిజం ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ అందరం తీసుకున్నాం కదా. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతారా దేవుడి దగ్గరికి? ప్రతి ఒక్కళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటామా? ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఉన్నాం, మనం ఆ ఫైనల్ డే రోజే తెలుస్తుంది కదా ఎంతమంది ఎత్తబడతామో, ఎంతమంది ఎత్తబడకుండా విడబడతామో. అది చాలా భయంకరం కదా. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోరు, ఎందుకంటే యూ హ్యావ్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఎవ్రీ డే. ఒక్కసారి బాప్టిజం తీసుకొని వదిలేసే పని కాదు కదా. ప్రతిదినం ఇట్స్ అ వార్ఫేర్. ప్రతిదినం యూ హ్యావ్ టు సే నో టు యువర్ ఫ్లెష్. ప్రతిరోజు దేవుడు ఇది చేయమంటే అది చేయాలి, ఇది వద్దంటే అది వద్దని ఉండాలి. దేవుడు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టిండు మనకి. ఏవైతే చెయ్యాలో, ఏవైతే చేస్తే జీవం వస్తుందో, ఏవైతే చేస్తే మరణం వస్తుందో, దేవుడు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనకి పెట్టిండు కదా. ఈరోజు మనం ఆ రూల్స్ని ఫాలో అవుతున్నామా? దేవుడు ఉత్తిగా ఏది ఇయ్యాడు కదా, ధర్మశాస్త్రం కానీ, 10 Commandments కానీ, వాట్ ఎవర్. సో దేవుడు అండ్ ఈవెన్ దేవుడు అది సింప్లిఫై చేసి దేవుడు లాస్ట్కి ఏమంటున్నాడు, నువ్వు నీ పాపాలను ఒప్పుకొని నా తట్టు తిరుగు, నీకు తోడుగా నా పరిశుద్ధాత్మని ఇస్తాను, హీ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే దేవుడికి తెలుసు వీఆర్ వీక్ ఇన్ అవర్ ఫ్లెష్. మనం ఊరికే పడిపోయే స్వభావం, ఆదాము స్వభావం కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడివే కాదు, నీకు తోడుగా నేను ఉంటాను, నీకు హెల్ప్ చేస్తా, ఆ పాపం నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తా. యూఆర్ నాట్ అలోన్ విత్ యువర్ సిన్, ఐ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎంత అడిక్టివ్ అయినా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. డ్రగ్స్ అడిక్ట్, లేకపోతే సేటనిస్ట్ ఉన్నారు, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు తన తట్టు తిప్పుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. దేవుడు వాళ్ళందరినీ సాక్షులుగా వాడుకుంటున్నాడు. ఈరోజు ఏదో చిన్న పాపం అయినప్పటికీ, చిన్నదే కదా, ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడు. ఎందుకంటే హీస్ అ ఫర్గివింగ్ గాడ్, హీస్ అ లవింగ్ గాడ్. బికాస్ గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ కైండ్, గాడ్ ఈజ్ గ్రేషియస్. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆయన ప్రేమ నిత్యం ఉంటుంది, బట్ ఆయన కరుణ, ఆయన కృప, ఇట్ మైట్ ఎండ్ వన్ డే. ఒకరోజు అది ఆగిపోతుంది. ఒకరోజు దేవుడు జడ్జ్మెంట్లోకి మనం తీసుకొచ్చేస్తాడు. ఆ జడ్జ్మెంట్లోకి వచ్చిన రోజు, దేవా నువ్వు ప్రేమ స్వరూపివి, నువ్వు కరుణమూర్తివి అని మనం ఎన్ని చెప్పినా కూడా అక్కడ నడవదు. ఎందుకంటే బుక్స్ అప్పటికి ఓపెన్ అయిపోయి ఉంటాయి. బుక్ ఆఫ్ లైఫ్లో ఆల్రెడీ నేమ్స్ అన్నీ రాసి ఉంటాయి, లిఖించి ఉంటాయి. అందులో లేని ప్రతి వారిని దేవుడు ఏం చేస్తాడు, ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో దేవుడు ఏం చేస్తాడు, అగ్నిలో వేస్తా అని చెప్తున్నాడు.
చాలా కఠినంగా అనిపిస్తుంటాయి మాటలు కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో. దేవుడు కఠినస్తుడా, లేకపోతే దేవుడు ఇంత ఇట్లా చేస్తాడా అని అనిపించవచ్చు. కానీ జీసస్ చూడండి, ఎప్పుడైతే భూమి పైకి వచ్చి వెన్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్, ఎక్కువ సార్లు హీ హ్యాస్ టేకెన్ ద వర్డ్ ఆఫ్ హెల్ గురించి ఎక్కువ మాట్లాడిండంట దేవుడు. నిత్యరాజ్యం గురించి కూడా మాట్లాడండి, కానీ నరకం గురించి ఎక్కువసార్లు ప్రీచ్ చేసిండు. ఎందుకంటే ఆ నరకంకి పోయే మార్గము పెద్దదంట, వెడల్పుది. దేవుడి దగ్గరికి పోయే మార్గం చాలా చిన్నదంట. ఏ మార్గంలో ఉన్నాం ఈరోజు మనం? దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉన్నామా, లేకపోతే నిత్య నరకాగ్నిలో ఉన్న మార్గంలో ఉన్నామా? మనం అనుకోవచ్చు మనం ఇంకా యంగే ఉన్నాం, చాలా టైం ఉంది, ఏముంది, ఇంకొక 5-6 years నేను ఇట్లనే కంటిన్యూ అవుతాను, తర్వాత ఒప్పేసుకుంటాను, లేకపోతే నేను కొంచెం ఓల్డ్ అయిపోయినాక అప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుంటా, దేవుడు నన్ను క్షమిస్తాడు. తెలియదు కదా రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో, సెకండ్ కమింగ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? అది ఈరోజు రాత్రి కూడా రావచ్చు కదా. దేవుడు అంటున్నాడు, ఏంజిల్స్కి కూడా తెలియదు ఆ డే ఎప్పుడో, అది ఎవరికి తెలియదంట. ఆ దినం వచ్చిన రోజు అయ్యో అని అనకుండా దేవుడితో ఎత్తబడాలంటే దేవుడు అంటున్నాడు, బీ హోలీ. వన్ సింపుల్ థింగ్, బీ హోలీ. చాలా కష్టం, కానీ పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ హెల్ప్ యూ. మనం ఓన్గా మనం ఏం చేయలేము. మన ఓన్గా మనం ఏదైతే చెయ్యొద్దో అవే చేయాల్సి వస్తుంది. ఏవైతే చెయ్యాలో అవి చేయకుండా ఉంటామని పౌలు అంటున్నాడు. అట్లాంటి సిన్ఫుల్ నేచర్ ఉన్న మనం ఏదైనా మంచి చేయాలన్నా, లేకపోతే ఏదైనా హోలీగా దేవుడికి ఇష్టంగా ఉండాలంటే మన వల్ల కాదు. ఇట్స్ ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్ గాడ్. చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. చాలా క్రిస్టియన్ అనే మాటకి ఇప్పుడు అర్థమే చేంజ్ అయిపోతుంది కదా. యాక్చువల్గా క్రిస్టియన్ అంటే మీనింగ్ ఏంటిది? ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ కదా. ఫాలోవర్స్ ఆఫ్ జీసస్, నాట్ బిలీవర్స్ ఇన్ జీసస్. ఎందుకంటే ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోరు. సాతాను కూడా నమ్ముతుండు యేసుడు దేవుడు అని, అంతేనా? ఈవెన్ సేటన్ నోస్ దట్ జీసస్ ఇస్ గాడ్. వాడు వెళ్ళిపోతాడా? ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన యందు మళ్ళా రీబార్న్ అవుతారో, మళ్ళా మారు మనసు పొందుకొని మళ్ళా జన్మిస్తారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తున్నాడు. నాట్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ గాడ్, జీసస్ ఇస్ గాడ్. Everyone who keeps their faith, everybody who follows Jesus, everybody who is a disciple of Jesus. దేవుడిని వెంబడించే వాళ్ళు, దేవుడిలాగా బ్రతికే వాళ్ళు, యేసులాగా మనం మార్చబడినప్పుడే దేవుడి రాజ్యంలోకి వెళ్తాం మనం. వెరీ డిఫికల్ట్ టు వాక్ లైక్ జీసస్, వెరీ డిఫికల్ట్ టు లివ్ లైక్ జీసస్. బట్ దెన్ గాడ్ సేస్ ఐ యామ్ విత్ యూ. ఏదైనా చిన్న తప్పు కానీ దేవుడికి ఇష్టం లేదు నా జీవితంలో అని మీకు ఆల్రెడీ yourself you know that దేవుడికి ఇది ఇష్టం లేదు, బట్ దెన్ యూ కీప్ స్టిల్ డూయింగ్ దట్. ఎందుకంటే గ్రాంటెడ్గా తీసుకున్నాం దేవుడు క్షమించేస్తాడు అని, ఇంకా నాకు టైం ఉంది అని. ఇంకా టైం ఉంది అనే మిస్కన్సెప్షన్లు ఉండకండి. యూ నెవర్ హ్యావ్ టైం. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఓన్లీ గాడ్ నోస్. దేవుడు అంటున్నాడు ఈరోజు, మీ పాపంలో ఒప్పుకోండి. ఏదైతే పాపం నుంచి నీకు విడుదల కావాలో మీరు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మీకు హెల్ప్ చేస్తాడు. అండ్ అబౌవ్ ఆల్ బీ హోలీ. దేవుడి దగ్గర రెవరెన్స్ ఇవ్వండి దేవుడికి. దేవుడు అనే భయభక్తులతో ఆయన దగ్గరికి రండి. ఏదో దేవుడు చంపేస్తాడు, ఏదో దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే చంపేస్తాడు అన్నట్టు కాదు. ఆయన నీ తండ్రి కదా, హీఈస్ యువర్ అబ్బా. అబ్బా అంటే మీనింగ్ ఏంది? ఫాదర్. హీబ్రూలో ఫాదర్ కదా. ఫాదర్ అండ్ అలాంగ్ విత్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్. Not just a father, everything else. Provider, everything else. Protector. మీకు ఏది అవసరం ఉందో అది మీకు ఇచ్చే దేవుడు. హీఈస్ యువర్ అబ్బా. సో అట్లాంటి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు భయభక్తులతో రండి. నెవర్ ఫర్గెట్ టు రివర్ గాడ్. దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద దేవుడికి ఇవ్వండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా నాట్ ఎవరో దూరం వ్యక్తితో కాదు, దగ్గర వ్యక్తితోనే మాట్లాడుతున్నట్టు మాట్లాడండి. బట్ దెన్ గివ్ హిస్ డ్యూ రెస్పెక్ట్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.